ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఈ వారం. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించింది, కిడ్నీకి సంబంధించింది స్టోన్స్ కానివ్వండి, చిన్న చిన్న ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. అవిశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఏదైనా సరే సాత్వికంగా ఆహారం తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. కొత్త బ్రాంచీలని ప్రారంభిస్తారు. అయితే ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అది భవిష్యత్తు కోసం అని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు పరంగా వ్యాపార పరంగా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, జ్యువెలరీ, క్లాత్స్ వస్త్ర వ్యాపారస్తులకు, అలాగే బొటిక్స్ నడిపే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బొటిక్స్ నడిపే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. అయితే లాభాలు అంతంత మాత్రంగా ఉన్న పేరు ప్రఖ్యాతల మటుకు వీరు బాగా వస్తాయి. కాబట్టి వాటినే మీ తెలివితేటలతో కొత్త కొత్త డిజైన్స్ చేయగలుగుతారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. మీ మేధాశక్తి అనంతం. అది గ్రహించలేక ఏదో ఇలాగే చేద్దాం, ఇలాగే ఉందాం, ఏదో ఇలా గడిపేద్దాం అని అనుకుంటారు. కాకుండా మీకున్న తెలివితేటల్ని బయటికి తీసుకొచ్చి మీరేంటో నిరూపించుకోండి. దానివల్ల నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. డబ్బు ఇవాళ సంపాదిస్తారు, రేపు ఇదవుతుంది. కానీ పేరు శాశ్వతం. కాబట్టి ఏం చేసినా నలుగురు 4 తరాలు చెప్పుకునేటట్టుగా విధంగా ఉండాలి. కాబట్టి అదేవిధంగా ప్రయత్నించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బాగుందని చెప్పొచ్చు. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కానివ్వండి, లేదంటే మీరు ఒకటి చెప్తే వారు ఇంకోటి చెప్పడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా మీ కింద స్థాయి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, కెమికల్ ఇండస్ట్రీలో కానివ్వండి, అలాగే గవర్నమెంట్ రిజిస్టర్ కానివ్వండి, అకౌంట్స్ ముఖ్యంగా సంబంధించింది, అకౌంట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కింద స్థాయి వ్యక్తులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నలుగురితో పాటు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారపరంగా వ్యాపారస్తులకు లాభసాటిగానే ఉంటుంది. కాకపోతే కష్టపడిన దానికి ఫలితం అనేది తక్కువగా లభిస్తుంది. అది భవిష్యత్తుకు బట్టి బాగుంటుంది. కాబట్టి ఏదేమైనా సరే వ్యాపారపరంగా మీరు ప్రారంభించాలనుకున్నది, మీరు చేయాలనుకున్నది చేయవచ్చు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళండి. షార్ట్ టర్మ్స్కి కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసి నష్టపోవద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఆలోచించి తీసుకోవడం చెప్పదగినది. ఇది అందరికీ కలిసి రాదు. కాబట్టి ఏదైనా సరే నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎప్పటి నుండో సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి సంబంధం చూస్తున్నాం, ఇంకా ఇప్పుడు కుదిరిందని ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుంటారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోనే మంచి సంబంధం కూడా కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. అయితే మానసిక ధైర్యం ఎంతో ముఖ్యం. వీళ్ళకి మనస్థిమితం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. అన్నీ మనకే తెలిసిన కాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే మీకున్న ఆలోచన శక్తి బాగుంటుంది. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇలా ముందుకెళ్తే ఇలా వెళ్తుంది, లేదా అలా వెళ్దామా, లేదా ఇలా వెళ్దామా అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి యూఎస్కి వెళ్తే బాగానే ఉంటుంది, లేదా ఇండియాలో ఉంటే బాగానే ఉంటుంది అనే డెసిషన్ మేకింగ్ కూడా మీరు తీసుకోలేకపోతారు. ఇటువంటిప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ఇటు యూఎస్ కావచ్చు, ఇటు ఇండియాలోనే కావచ్చు, సెటిల్ అవ్వడానికి ఏది బాగుంటుంది,
మంచి ఉద్యోగం అనేది ముఖ్యం. కాబట్టి దాన్ని బట్టి ఎలా వెళ్తే బాగుంటుందో ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా స్నేహితులు, బంధువులు, అండదండలు ఎక్కువగా లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. ఇల్లు నిర్మాణ పనులు చేపట్టడానికి, అలాగే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. అమ్మేటప్పుడు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించండి. ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి దండం పెట్టుకుని కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా గ్రీన్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి దాకా వచ్చి చేయి జరిపే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం వచ్చాక దానిని జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే సాయంత్రం పూట ఓం నమః శివాయ ఒత్తులతో కార్తీక దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా, శివనామ స్మరణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. అలాగే శక్తి కంకణం చేతికి వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.